ఈశ్వరుడికి ఇది నివేదన చెయ్యాలి. ఈశ్వర, మీరు నన్ను అనుగ్రహించారు, నేను ఇవాళ ఒక దేవాలయానికి వెళ్ళాను, మీరు ఈ కళ్ళు ఇచ్చారు, నేను చూడగలిగాను. ఈశ్వర, మీరు ఇది ఇచ్చి ఉండకపోతే నేను ఎక్కడ చూస్తాను? చాలా సంతోషం, కృతజ్ఞుణ్ణి. ఇప్పుడు నాకు పూజామందిరం ఉండాలా? నా భావన చేత నేను ఎప్పుడూ పూజ చెయ్యగలనా? మీరు చెప్పండి. అదే లలితాష్టోత్తరంలో అసలు ఆవిడ దేనికి సంతోషిస్తుంది అంటే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. భావనకి సంతోషపడుతుంది ఆవిడ. ఆ భావన మనోజనితము. మనసుకి సంస్కారం లేని నాడా భావన రాదు, అక్కర్లేని భావాలు వస్తాయి. మనసునందు ఉత్తమ భావనలు కలగాలి అంటే, నివేదన బుద్ధి కలగాలి అంటే అది ఈశ్వరానుగ్రహం చేతనే కలుగుతుంది. శాస్త్రము గురువు ఈ రెండిటి అనుగ్రహం చేత కలుగుతుంది. కలిగితే నిరంతర నివేదనం చేస్తూ ఉంటాడు. నివేదనము అన్న మాటకు అర్థం ఎప్పుడూ ఈశ్వరుడితో సమన్వయాన్ని పొందుతూ ఉంటాడు. ఆ సమన్వయాన్ని పొందడం నివేదించడం. ఇప్పుడు నివేదనము అంటే ఈ శరీరాన్ని అక్కడ భగవత్ సేవగా వాడ్డం. రంతిదేవుడు చేశాడు. ఆ దయ అన్న మాటని ఎంత గొప్పగా అన్వయం చేసుకున్నాడంటే జీవితంలో ఆయన దగ్గర ఉన్నవన్నీ దానం చేయడమే. ఆయనకు అన్నిటికన్నా ఇష్టమైంది ఏమిటో తెలుసా? కష్టపడుతున్నటువంటి వాడు ఎవడున్నాడో చూసి వాడిని ఆదుకోవడంలో ఆయనకి తృప్తి. అందుకని ఆయన అందరికీ అన్నీ దానం చేసేశాడు. ఒకప్పుడు క్షామం వచ్చింది రాజ్యంలో. అన్ని దానాలు చేసిన వాడు ఉన్న చోట క్షామం ఏమిటి? దేవతల లీల, పరీక్ష చెయ్యాలని. తట్టుకోగలడా? ఈయన పరిణతి ఏ స్థాయిలో ఉంది చూడాలనుకున్నారు. 48 రోజులు రంతిదేవుడికి నీళ్లు కానీ అన్నం కానీ దొరకల. అలాగే ఉన్నాడు. 48 రోజులు అయ్యాక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇతన్ని పరీక్షిద్దామని పాయసాన్నము, నెయ్యి, మంచినీళ్లు పంపారు నగరంలో ఉన్న ఎవరి ద్వారానో. ఎవరో, అయ్యా మా ఇంట్లో ఏదో దొరికిందండి, మీకు ఇస్తున్నాను, మహారాజు కదా నిష్కారణంగా చచ్చిపోతారని పట్టుకొచ్చి ఇచ్చారు. అతను కూర్చుని ఇక తిందామని కూర్చుని సంతోషంతో ఔపోసన పడుతున్నాడు. మళ్ళీ ఆ దేవతలే బ్రాహ్మణ రూపంలో వచ్చారు. అయ్యా కడుపు కాలిపోతోంది, ఏమైనా పిడుదు అన్నారు. అతని దగ్గర ఉన్న పదార్థంలో సగభాగాన్ని బ్రాహ్మణులకు ఇచ్చేశాడు. వాళ్ళు తిని వెళ్ళిపోయారు. మిగిలిన సగం తినబోతున్నాడు. కొంతమంది అన్నం అడిగారు, వాళ్ళకి ఇచ్చేశాడు కొంత. ఇంకా కొంచెం మిగిలింది. 4 కుక్కలు పట్టుకుని చండాల రూపంలో వచ్చాడు ఒకడు. ఇంకా తినడానికి ఏం లేదు, మంచినీళ్ళు ఒకటే ఉన్నాయి, అవి తాగబోతున్నాడు. ఆయన వచ్చాడు, అయ్యా ప్రాణాలు నిలవట్లేదు, నేను చండాలుణ్ణి, నా ప్రాణాలు నిలబెట్టండి, కాసిన మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. రంతిదేవుడు అన్నాడు, ఓయ్ పుల్కసా, అసలు లోకంలో అన్నిటికన్నా చాలా సంతోషమైన విషయం ఏమిటో తెలుసా? మన వల్ల ఒక్కడి కన్నీళ్లు త్రవ్వబడితే చాలోయే.